హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు కట్ వర్క్ బ్లౌజ్కి లేస్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా నేను కట్ వర్క్ బ్లౌజ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను. బ్యాక్ పార్ట్ దానికి లేస్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. మనం కరువు షేప్ ఇస్తూ దాన్ని కరువుగా తిప్పుతూ వేయాలండి. లేస్ అనేది మనకి క్రాస్ తిరిగేలాగా అయితే ఉండాలి. కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ కరువు షేప్ వచ్చినప్పుడు ఈ విధంగా అయితే లేస్ స్టిచ్ చేసుకోవాలండి. ప్రతి కరువు కూడా మనకి కరువు షేప్ రావాలి. ఈ విధంగా కొంచెం కొంచెం ఫుట్ను పైకి లేపుతూ స్టిచ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నేనైతే స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకు కర్వ్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. మనం పాదం జరుగుతులేదన్నప్పుడు మనం కొంచెం కొంచెం పైకి మనం హైడ్ చేసుకుంటూ అయితే ఈ విధంగా స్టిచ్ చేయాలి. నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, ఇది బోట్ నెక్ బ్లౌజ్, ఇది బ్యాక్ ఓపెన్. నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. దీనికి తర్వాత ఉక్సుల్ బెల్ట్, కాజల్ బెల్ట్ అయితే నేను వేస్తానండి. 2 పార్ట్స్ కూడా ఈ విధంగా రెడీ చేసిన తర్వాత బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. బ్లౌజ్ ఫినిషింగ్ అయితే ఈ విధంగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కర్వ్స్ అన్నీ కూడా కరెక్ట్గా కనిపిస్తున్నాయి కదా. ఫ్రంట్ పార్ట్ అయితే ప్రిన్స్ కట్. నేను ఫ్రంట్ నెక్ కూడా లేస్ అయితే వేసాను. లేస్ వేసిన తర్వాత ఈ బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.